ప్రభా సరస్వతికి నమస్కరిస్తూ జేఎన్జే స్టూడెంట్స్కి సాల్యూట్ చెప్తున్నాను. ఎందుకంటే నేను జనరల్గా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా విద్యార్థులు అంటే ఆశిస్తులు చెప్తాను. కానీ మీరు తీసుకున్న నిర్ణయం, మీరు తీసుకున్న తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం, మీరు చదువుతున్న చదువు భరతమాతకు ముద్దు బిడ్డలుగా మీకు మనస్ఫూర్తిగా ముందుగా సాల్యూట్ చెప్తున్నానని చెప్పి మరొకసారి మీకు సాల్యూట్ చేస్తూ ఈరోజు చాలా చాలా శుభదినం, సంతోషంగా ఉంది. చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళింది వేరు. మన వాగ్దేవ సంస్థలో అనేక కార్యక్రమాలు జరిగినప్పుడు నేను పాల్గొన్నాను. కానీ ఈరోజు మీతో పాల్పంచుకుంటే ఎక్కడో మనసులో దేశానికి సేవ చేద్దామని వచ్చిన మన భరతమాత ముద్దు బిడ్డలు ఈరోజు వారు ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్నారు. వాగ్దేవి విద్యా సంస్థలు అనేక మంది విద్యార్థుల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంతో పాటు భరతమాతకి ఈరోజు సేవ చేయాలని వచ్చే వారి గురించి ప్రత్యేకమైన శిక్షణతో వారిని పంపించడానికి ఈరోజు డిఫెన్స్ అకాడమీ స్థాపించి దిగ్విజయంగా మరి 3వ సంవత్సరం మొదటి బ్యాచ్ వెళ్ళిపోయింది, 2వ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. మరి ఈ సందర్భంగా మీ అందరినీ ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్న సందర్భంగా ఆహ్వానం నాకు కూడా చెప్పినందుకు ముందుగా యాజమాన్యానికి, టీమ్ ఆఫ్ అందరూ కూడా ఇక్కడ ఉన్న మరి స్టాఫ్ అందరికి, టీచర్స్, ఫ్యాకల్టీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మొట్టమొదటిగా మీ అందరికి కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు మరి సెక్రటరీ కరెస్పాండెంట్ వాగ్దేవి సంస్థకి ఈరోజు వారు దశాదిశగా ఏది చేయాలని ఎంత కష్టం ఉన్నా పిల్లల భవిష్యత్తు బాగుంటుందంటే ఎటువంటిదైనా సరే దాన్ని చేయాలనే సంకల్పంతో కృతనిశ్చయంగా పట్టువదల విక్రమార్కులుగా దాన్ని పంతం సాధించి దాన్ని అత్యధికమైన మార్కులు ఈరోజు పుష్పాలుగా ఈ మొక్కలు వేసినారే స్టూడెంట్స్తోని, అటువంటి వాగ్దేవిక విద్యా పుష్పాలను అందించే మరొక మహోన్నతమైన వ్యక్తి మన మహేష్ గారు అని చెప్పేసి గట్టిగా అభినందనలు. అటువంటి మనిషికి ఇంకా ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలి, విద్యార్థులకు ఇవ్వడానికి ఆ శక్తిని ఇవ్వాలని గట్టిగా చప్పట్లతో అందరూ కూడా తెలియజేయాలని మరొకసారి కోరుకుంటున్నాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. అలానే ఈరోజు కార్యక్రమానికి మన మధ్య ఉన్నా లేకపోయినా ఆరోగ్యరీత్యా మన కళాశాల చైర్మన్ డాక్టర్ కెంబూరి చంద్రమౌళి గారికి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అటువంటి వైట్ పేపర్ వ్యక్తులు సొసైటీలో ఎంతకాలం ఉంటే సొసైటీకి అంత మంచిది. అలానే ఎన్ని పనులు బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మన కార్యక్రమానికి తమ యొక్క అమూల్యమైన టైంని కేటాయించి మనకి ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి మా అమ్మ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి మీ అందరి తరపు నుంచి, మా సంస్థ తరపు నుంచి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియపరుచున్నాను. అలానే మా కళాశాల డైరెక్టర్ గారికి, మిగతా ప్రిన్సిపల్స్కి, అధ్యాపక సిబ్బందికి. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.